వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. 21వ శతాబ్దంలో వ్యాపార రంగంలో తమదైన శైలిలో అభివృద్ధి పదంలో నడిచిన వారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు అలాగే మేరీ కే ఆష్ గురించి తెలుసుకుందాం. కాస్మెటిక్ దివా. మీకు మీరు పరిమితులను పెట్టుకోకండి. చాలామంది వాళ్ళు ఏం చేయగలమనుకుంటారో దానికే పరిమితులు పెట్టుకుంటారు. మీ మనసు వెళ్ళగలిగినంత దూరం మీరు వెళ్ళండి. మీరు నమ్మే దానిని మీరు సాధించగలరు. గుర్తుంచుకోండి. ఈ మాటలు మేరీ కే కాస్మెటిక్ స్థాపకురాలైన మేరీ కే ఆష్వి అంటారు. మేరీ కే ఆష్వి 20వ శతాబ్దంలో పురుషాధిక్యం గల ప్రపంచంలో అత్యున్నత మహిళా వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు మీరు పరిమితులు పెట్టుకోకండి. చాలామంది తాము ఏం చేయగలమని ఆలోచనతో దానికి పరిమితులు పెట్టుకుంటారు. మీ మనస్సు మిమ్మల్ని ఎంత దూరం వెళ్ళనిస్తే అంత దూరం వెళ్ళండి. మీరు దేన్నైతే నమ్ముతారో దాన్ని తప్పక సాధిస్తారు. అది గుర్తుంచుకోండి అంటారామె. అమెరికాలోని టెక్సాస్లో ఆడిసన్ ప్రధాన కేంద్రంగా చర్మ సంరక్షణ, మేకప్, శరీర రక్షణలో ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన కాస్మెటిక్ సంస్థగా ఎదిగి మల్టీ-బిలియన్ డాలర్లలో 1.7 మిలియన్ల కంటే ఎక్కువగా స్వతంత్ర బ్యూటీ కన్సల్టెంట్లతో మేరీ కే కాస్మెటిక్స్ ప్రపంచమంతా విస్తరించింది. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ వెంచర్ ప్రారంభించినప్పటి నుండి 5 ఖండాలలో మేరీ కే కాస్మెటిక్ మార్కెట్లుగా విస్తరించింది. మేరీ కే విజయగాథ గణనీయం. 1963లో డైరెక్టర్గా చాలా కాలం విజయవంతమైన కెరియర్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత చాలా పురుషాధిక్య వ్యాపార ప్రపంచంలో మహిళలు ఎలా నిలదొక్కుకోవాలో దోహదపడేలా ఒక పుస్తకం రాద్దాం అనుకోకుండా దానికోసం మొదట తాను పనిచేసిన కంపెనీలలో విషయాలతో ఒక జాబితా మెరుగుపరుచుకోవాలని ఈమె భావించిన విషయాలతో మరో జాబితా రూపొందించి వాటన్నింటినీ జాగ్రత్తగా సమీక్షించినప్పుడు తాను ఒక విజయవంతమైన కంపెనీ కోసం మార్కెట్ ప్లానును రూపొందించుకున్నట్లు గుర్తించింది. తాను ఆదా చేసుకున్న $5,000 తన కుమారుడు రిచర్డ్ రోజర్స్తో చేసిన సహాయము కలిపి 1963లో డల్లాస్లో ఒక 500 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల స్థలంలో మేరీ కే కాస్మెటిక్స్ ప్రారంభించింది. స్త్రీలకు వైయక్తికంగాను ఫైనాన్షియల్గాను పరిమితమైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యం మేరీ కేకి ఎప్పుడూ ఉంటుండేవి. ఈ బంగారు సూత్రాన్ని తనను నడిపించే భూమికగా తీసుకొని ఆమె సొంత అమ్మకపు సంస్థలో పనిచేసే ఉద్యోగులను, సభ్యులను వారి జీవితాల లక్ష్య నిర్దేశాల గురించి ప్రోత్సహించింది. ఆమె ఒకసారి తన ఉద్యోగులతో, మీ శక్తి లోపం మీరు కలగంటున్నది అడుగులు ఉంటాయని మీకు తెలుసా? అలా మీ శక్తిలోనే మీరు చూడాలని, కలలుగానే ప్రతి సంతోషము ఉంటుందని మీకు తెలుసా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలా కావాలనుకుంటున్నారో అదంతా మీలోనే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఏం కావాలనుకుంటున్నారో అదంతా అవ్వండి. అది మీ చేరువలో ఉంది. మీ స్వప్నాల సాకారానికై సాహసించండి. అప్పుడు మరి మీరే ఇది నేనే కావాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు అని చెప్పింది. తనకంటూ గట్టి నిబద్ధతలోనూ, నిర్దిష్ట సూత్రాలలోనూ, దృఢ నిర్ణయంలోనూ, అంకిత భావం కలగలసిన కష్టపడే తత్వంతోనూ అతి త్వరలోనే ఆమె స్థాపించిన మేరీ కే కాస్మెటిక్స్ కంపెనీని చిన్నదైన డైరెక్టర్ సేల్స్ కంపెనీ నుండి చాలా పెద్దగా ఎదిగి అమెరికాలో చర్మ రక్షణ, రంగుల కాస్మెటిక్ డైరెక్టర్ అమ్మకందారుగా ఎదిగేలా చేసింది. అమెరికాలోని 100 మంచి కంపెనీల్లో పనిచేయదగ్గ కంపెనీగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఈ కంపెనీని గుర్తించింది. మహిళలు నిర్వహించే 10 మంచి కంపెనీలలో మేరీ కేది ఒకటిగా కాకుండా ఆ మ్యాగజైన్ పేర్కొంది. మేరీ కే పటిష్టమైన వ్యూహాలలో ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది ప్రధానమైనది. 1969లో
టాప్ సేల్స్ డైరెక్టర్లకు కాడిలాక్ కార్లను ఇవ్వడం జరిగింది. పనిలో తమ శక్తినంతా ధారపోసిన మహిళా ఉద్యోగులకు డైమండ్ బి పిన్నులను ఇవ్వడం అన్నది మరో ఇన్సెంటివ్. ఒక కంపెనీకి ప్రజలే గొప్ప ఆధారం. ఉత్పత్తి చేసింది కార్లా, కాస్మెటిక్సా అన్న విషయంలో ఏమీ తేడా లేదు. ఒక కంపెనీ దాన్ని బాగా ఉంచగలిగే వారితోనే బాగుంటుంది అని ఆమె నమ్ముతుంది. వ్యాపార రంగంలో ఈరోజు ఆమె కంపెనీ ఒక గొప్ప విజయగాథగా నిలిచిపోయింది. మంచి రచయిత అయిన మేరీకే 3 బాగా అమ్ముడుపోయిన పుస్తకాలను రాసింది. మొదటిది మేరీకే అనే పేరుతో రాసిన తన జీవిత చరిత్ర. 1 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. ఆమె రెండో పుస్తకమైన మేరీ కే ఆన్ పీపుల్ మేనేజ్మెంట్ ఆమె వ్యాపార తాత్విక చింతనపై ఆధారపడ్డది. దీన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం బిజినెస్ కోర్సులలో చేర్చారు. ఆమె మూడవ పుస్తకం యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్ విడుదలైన మర్నాడే బెస్ట్ సెల్లర్ అయిపోయింది. మేరీ కే యాష్ తాను నమ్మిన వాటి కోసం వివిధ రంగాలలో పనిచేసే అవకాశాలు లేని, ఆత్మస్థైర్యం లేని మహిళలకు ధన సహాయంతో విశ్వాసం కలిగించింది. 2001లో థ్యాంక్స్ గివింగ్ డే రోజు ఆమె మరణించింది. అయినప్పటికీ 1996లో ఆమె స్థాపించిన మేరీ కే యాష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రేమ పట్ల ఆమె ఘనత జీవించే ఉంటుంది. ఈ సంస్థ లక్ష్యాలు 2 రకాలున్నాయి. రొమ్ము, గర్భసంచి, అండాశయాలు, సర్వైకల్ భాగాలలో స్త్రీలకు వచ్చే క్యాన్సర్కు చికిత్స చేసేందుకై పరిశోధనలు చేస్తున్న వైద్య శాస్త్రవేత్తలకు ఈ MKACF సంస్థ క్యాన్సర్ నివారణ లక్ష్యంతో సహాయం చేస్తుంది. స్త్రీల పట్ల జరిగే గృహహింసలకు వ్యతిరేకంగా పోరాడేవారికి, స్త్రీ సంక్షేమ గృహాలకు, సహాయ సహకార కార్యక్రమాలకై గ్రాంట్లు అందజేస్తుంది. దాని నివారణకై పాటుపడేందుకు కూడా కంకణం కట్టుకుంది. ఈ సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాన్సర్పై పోరాటానికి, స్త్రీల పట్ల అణచివేతకు వ్యతిరేకంగా చేసే పోరాటాలకు $25 మిలియన్ సహాయాన్ని అందజేసింది. బిజినెస్ స్కూల్ నుంచి పీజీ పట్టభద్రుడైన స్టెలియోస్ తన 25వ ఏట 1992లో తన మొదటి వెంచర్ స్టెల్మార్ షిప్పింగ్ కంపెనీకి ప్రారంభించాడు. తన తండ్రి కీర్తిశేషులు లూకాస్ హాజీ ఇయానో ఈ కంపెనీ కోసం అతనికి మూలధనాన్ని సమకూర్చాడు. 2001లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేరు $12గా స్టెల్మార్ కంపెనీ లిస్ట్ అయింది. ఈ కంపెనీ తన ప్రత్యర్థి అయిన న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా కల ఓవర్సీస్ షిప్ హోల్డ్ గ్రూప్లో జనవరి 2005లో పేరుకు $48 లేదా అప్పుతో సహా $1.3 బిలియన్ విజయవంతంగా కలిసిపోయి తద్వారా గణనీయమైన షేర్హోల్డర్ విలువను ఏర్పరచగలిగింది. 42 సంవత్సరాల వయసున్న ఈ వ్యాపారవేత్త తనను తాను సీనియర్ ఎంటర్ప్రెన్యూర్గా అభివర్ణించుకుంటూ తనను తన పేరులో మొదటి భాగంతోనే పిలవాలని కోరుకుంటాడు. స్టెలియోస్ 17 వెంచర్లను ప్రారంభించాడు. వాటిలో స్టెల్మార్ షిప్పింగ్స్ మొదలైంది. స్టెలియోస్కి చెందిన ప్రైవేటు పెట్టుబడి కంపెనీ అయిన ది ఈజీ గ్రూప్ అనేక ఈజీ బ్రాండ్ వ్యాపారాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ గ్రూప్ నిర్వహించే సంస్థలైన ఈజీ కార్స్, ఈజీ హోటల్, ఈజీ బస్, ఈజీ ఆఫీస్ ఖర్చుతో చిన్ని వ్యాపారాలను, ఈజీ వ్యాపారాలకు అద్దెకిచ్చే ఆఫీసులు, ఈజీ పిజ్జా, ఈజీ క్యూబిజ్ అన్నీ కూడా స్టెలియోస్ చెప్పాలనుకున్న పద్ధతిలో చెప్పాలంటే తక్కువ ఖర్చులకి ఎక్కువ విలువను అందిస్తాయి. ఈ కంపెనీ వ్యాపారాలలో షేర్లను అమ్మడం ద్వారా కానీ, పేరొందిన భాగస్వాములకు తమ బ్రాండులను లైసెన్స్గా కానీ, హక్కుదారుగా కానీ ఇవ్వడం ద్వారా లాభార్జన వస్తుంది. పత్రికలో వచ్చిన దిస్ ఈజ్ మనీ అనే కథనం ప్రకారం స్టెలియోస్
ఈజీ డెత్స్ అనే పేరుతో తక్కువ ఖర్చుతో శ్మశాన కార్యక్రమాల నిర్వహణ కూడా ప్రారంభించాలనుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రారంభ దశకు చేరుకున్నాక దాన్ని ఆపేశారు. ది ఈజీ గ్రూప్ కంపెనీ వారు హోటల్ పరిశ్రమలో కూడా కాలు మోపారు. 2005 ఆగస్టు లండన్లో తక్కువ ఖర్చు బడ్జెట్ హోటళ్లను తెరిచారు. ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చు విధానాన్ని పాటిస్తాయి. ఇటీవల ఫిబ్రవరి 2009లో స్టెలియోస్ స్కాట్లాండ్లోని ఎడింబరో నుండి తన మొదటి బడ్జెట్ ఈజీ హోటల్లో గ్లాస్గోకి మార్చే ఆలోచన చేశాడు. గార్నెటాలోని పూర్వపు ఆఫీసు అయిన డ్రమ్మండ్స్ని ఈ కంపెనీ 130 పడక గదులు హోటల్గా మార్చాలని ఆలోచించింది. 2009 చివరలో ప్రారంభించాలని ఆలోచించిన ఈ 7 అంతస్తుల భవనం 25 మంది సిబ్బందిని నియమించింది. ట్రావెలాడ్జ్ అనే ప్రత్యర్థి సంస్థ వారి పక్కనే ఈ హోటల్ కూడా ఉంది. ది ఈజీ బ్రాండ్ ప్రస్తుతం ప్రయాణం, విరామ కాలక్షేపాలు, టెలికాంలు, పర్సనల్ ఫైనాన్షియల్లను నడిపిస్తోంది. 2005లో మొట్టమొదటిసారిగా హక్కుదారుల కోసం, లైసెన్స్దారుల కోసం, వ్యాపార భాగస్వాముల కోసం బ్రాండ్ మాన్యువల్ని ప్రచురించింది. పారిశ్రామిక రంగంలో, ఉన్నత విద్యలో, పర్యావరణ పరిరక్షణలో సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. సామాన్యుల పరిరక్షణకై కొత్త తరం పారిశ్రామికవేత్తలను రూపుదిద్దాలని ఆయన నమ్ముతారు. ది స్టెయిలాస్ ఫిలాంథ్రపిక్ సంస్థ గడిచిన 10 సంవత్సరాలలో అతని పూర్వ విద్యా సంస్థ అయిన ది లండన్ స్కూల్ ఆఫ్ ది ఎకనామిక్స్ క్లాస్ బిజినెస్ స్కూల్కి చెందిన ప్రతిభావంతులైన యువ మేధావులు వారి వారి రంగాలలో తమదైన కృషి ముద్ర వేయాలని కాంక్ష గల వారికి, ముఖ్యంగా యూకే, గ్రీస్, సైప్రస్ దేశాల వారికి 200 స్కాలర్షిప్ల ఆర్థిక సాయాన్ని అందించింది. అదేవిధంగా స్టెయిలోస్ యూకేలోని లియోనార్డ్ చేషైర్ డిజబిలిటీ వారితో కలిసి డిజబుల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును ఏర్పరిచారు. ఈ అవార్డును తమ వ్యాపారాలను ప్రారంభించడానికి తమకున్న శారీరక, అవగాహన సామర్థ్యాల పరిమితులను మించి విశిష్టమైన పారిశ్రామికవేత్తలకు ఇస్తారు. ఈ అవార్డు ద్వారా 50,000 పౌండ్లను అందజేస్తారు. స్టెయిలోస్ వికలాంగులకు స్వయం ఉపాధి వల్లనే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, తద్వారా ఉద్యోగుల మధ్య నెలకొనే అనేక ఈర్ష్యలు తొలగిపోవడానికి దోహదపడుతుందని, దీని వలన పరస్పర అన్యోన్యత ఉంటుందని నమ్ముతాడు. దాదాపు 50% మంది వికలాంగులైన వయోజనులు ఉపాధి లేకుండా ఉండడం వలన వ్యాపార రంగంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించి అడ్డంకులు లేకుండా చేయాల్సి ఉంటుంది. వ్యాపార స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు లియోనార్డ్ చెషైర్ డిజబిలిటీ వారితో కలిసి స్టెలియోస్ అవార్డు వికలాంగులైన పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం నాకెంతో ఇష్టం అంటాడు స్టెలియోస్. 1992లో స్టెలియోస్ లాభాపేక్ష లేని సైప్రస్ ప్రధాన కేంద్రంగా వ్యాపారం చేసే షిప్ యజమానులకు సహకారంతో ది సైప్రస్ మరైన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ను స్థాపించారు. ఇది మరైన్ పర్యావరణ పరిరక్షణ కోసం అంకితమై కృషి చేస్తుంది. 2006లో అతను తన వద్ద ఉన్న ప్రైవేట్ ఆర్ట్ కలెక్షన్ అంతటిని 7,30,000 యూరోలకు అమ్మివేసి ఆ సొమ్మును గ్రీక్ చిల్డ్రన్స్ చారిటీకి అందజేశారు. పెండలి రీఫారెస్టేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ పరిరక్షణకై సహాయపడేందుకై దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అంతేకాకుండా స్టెలియోస్ గ్రీస్లో కొత్తగా వ్యాపారం ప్రారంభించి ఉన్నత స్థానం పొందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 50,000 యూరోల అవార్డు ఇవ్వడం ద్వారా వారికి స్ఫూర్తి ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాడు. చూశారు కదండి, ఈరోజు 21వ శతాబ్దంలోని వ్యాపారవేత్తల గురించి. రేపటి వ్యాపారవేత్తల గురించి రేపు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP23 న్యూస్. If you like this video, please like, share and subscribe our channel.